ఉద్యోగ జీవితంలో ఒత్తిడెక్కువైందా? ఉదయం నుంచి రాత్రి వరకు కంప్యూటర్లో పనిచేసి అలసటగా అనిపిస్తోందా? ఈ ఆఫీస్ స్ట్రెస్ మీ ఆరోగ్యాన్ని మీకు తెలియకుండానే దెబ్బతీస్తోంది. గంటల కొద్దీ కూర్చుని పనిచేయటం, టార్గెట్లు పూర్తి చేయాలన్న ఒత్తిడి, మీటింగ్లు, డెడ్లైన్స్, ఉద్యోగ భద్రతపై భయం వంటి కారణాలన్నీ కలిసి ఉద్యోగులను మానసికంగా అలసిపోయేలా చేస్తున్నాయి. అయితే మానసికంగానే కాకుండా ఆఫీస్ స్ట్రెస్ శరీరం పైన కూడా తీవ్ర ప్రభావం చూపిస్తోందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పని ఒత్తిడి ఎక్కువైతే మొదటగా నిద్ర సమస్యలు వస్తాయి. రాత్రి సరిగా నిద్ర పట్టకపోవడం, మధ్యలోనే మెలకువ రావడం, ఉదయం అలసటగా లేవడం వంటి సమస్యలు కనిపిస్తాయి. దీర్ఘకాలం ఇలాగే కొనసాగితే మెదడు పనితీరు తగ్గిపోతుంది. దీనివల్ల ఏకాగ్రత తగ్గడం, చిన్న విషయాలకే కోపం రావడం, ఆందోళన పెరగడం వంటివి జరుగుతాయి. అధిక ఒత్తిడి వల్ల గుండె ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది. స్ట్రెస్ ఉన్నప్పుడు శరీరంలో కార్టిసోల్ అనే హార్మోన్ ఎక్కువగా విడుదలవుతుంది. ఇది బీపీ పెరగడానికి కారణమవుతుంది. ఎక్కువ కాలం పాటు ఈ ఒత్తిడి కొనసాగితే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరిగిపోతుందని పరిశోధనలు చెబుతున్నాయి. అంతేకాదు పని ఒత్తిడి వల్ల తలనొప్పి, మెడ నొప్పి, వెన్ను నొప్పి, జీర్ణ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. చాలా మంది స్ట్రెస్ లో ఉన్నప్పుడు సరైన సమయానికి భోజనం చెయ్యరు. కొందరు జంక్ ఫుడ్ అధికంగా తింటారు. దీంతో బరువు పెరగడం, డయాబెటీస్, కొలెస్ట్రాల్ వంటి సమస్యలు వచ్చే అవకాశం పెరిగిపోతుంది. ఎప్పుడూ పని గురించి ఆలోచించడం వల్ల డిప్రెషన్, ఆందోళన, ఒంటరితనం కూడా పెరుగుతాయి. కొందరిలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. కుటుంబ సభ్యులతో దూరం పెరిగిపోతుంది. పని చేయాలన్న ఆసక్తి కూడా తగ్గిపోతుంది. అయితే లైఫ్ స్టైల్లో చిన్న చిన్న మార్పులతో ఈ సమస్యలను అధిగమించవచ్చు. పని మధ్యలో ప్రతి గంటకోసారి బ్రేక్ తీసుకోవాలి. రోజు కనీసం అరగంట పాటు వాకింగ్, వ్యాయామం చేయాలి. రాత్రి నిద్ర 7 గంటలకు తగ్గకుండా చూసుకోవాలి. ఆఫీస్ పని, వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. సెలవు రోజుల్లో పూర్తిగా విశ్రాంతికే కేటాయించాలి. ఒత్తిడి ఎక్కువగా అనిపిస్తే కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో మాట్లాడటం మంచిది. అవసరమైతే మానసిక వైద్యులను కలిసి కౌన్సిలింగ్ తీసుకోవడం బెటర్.